హలో ఎవ్రీవన్, నా పేరు శివకుమార్ రెడ్డి. ఈరోజు ఒక పెద్ద అనౌన్స్మెంట్. అదేంటంటే నా పర్సనల్గా కానీ ప్రొఫెషనల్ కెరియర్లో కానీ ఒక పెద్ద మైల్ స్టోన్ రీచ్ అయ్యాను. అది సింగపూర్లో నేను ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ స్టార్ట్ చేశాను. ఆల్రెడీ ఇండియాలో మనకు ఒకటి ఉంది, మెట్కామ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. సింగపూర్లో లైనెస్కో టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక కంపెనీ స్టార్ట్ చేశాను. ఇక్కడ కంపెనీ మోటివ్ ఏంటి అంటే ఐటీ ట్రైనింగ్స్ అండ్ దెన్ ఐటీ కన్సల్టింగ్ సర్వీసెస్, జస్ట్ లైక్ క్యాప్జెమినీ అండ్ టీసీఎస్ లాగా అనమాట. బట్ సింగపూర్లో కంపెనీ పెట్టడం అనేది ఎందుకు అంత ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను నేను అనేది ఏంటంటే, సింగపూర్లో కరప్షన్ అనేది 0% ఉంటుంది. అండ్ దెన్ మనం కంపెనీ మోటివ్ అనేది క్లియర్గా గవర్నమెంట్కి చెప్పాలి. ఆ మోటివ్ని దాటి ఇంకేది చేయకూడదు. మనకు సంపాదించే ప్రతి రూపాయి పైన కానీ ప్రతి ట్రాన్సాక్షన్ పైన కానీ గవర్నమెంట్ మానిటరింగ్ ఉంటుంది. ట్యాక్సెస్ అనేది పర్ఫెక్ట్గా పే చేస్తాము. అండ్ ఇండియాలో కూడా నేను ట్యాక్సెస్ కానీ ఎప్పుడూ తప్పించుకోవడానికి ట్రై చేయలేదు. ప్రతి నెల గవర్నమెంట్కి జిఎస్టీలు కానీ ఇన్కమ్ ట్యాక్స్లు కానీ పే చేస్తూనే ఉన్నాము. సో అలా చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనం కంపెనీ ఎస్టాబ్లిష్ చేయగలిగాం. సో ఇక్కడ కంపెనీ ఎస్టాబ్లిష్ చేయడం అనేది అంత ఆషిమాషి వ్యవహారం కాదు. సో మనం ఏం చేస్తున్నామో మనకు క్లారిటీ ఉంటేనే అది చేయగలం. సో నాకు ఫస్ట్ నుంచి నేను ఏం చేస్తున్నాను అనే దానిపై నాకు ఫుల్ క్లారిటీ ఉంది. నేనంటూ కొన్ని కోర్ వాల్యూస్ అనేది సెట్ చేసుకున్నాను. దానిని మించి ఎప్పుడు కూడా డీవియేట్ అవ్వలేదు. అది ఐటీ ట్రైనింగ్స్, ఐటీ స్కిల్ డెవలప్మెంట్. నేను ఒక తెలుగువాడిని అయ్యి ఉండి డెవాప్స్ అండ్ క్లౌడ్ని తెలుగులో చెప్పడానికి చాలా గర్వంగా ఫీల్ అవుతాను. నేను ఎప్పుడు ఇంగ్లీష్లో చెప్పేసి మోర్ ఆడియన్స్ని తీసుకొని ఎక్కువ డబ్బులు అనేది సంపాదించాలని చూడలేదు. నేను తెలుగులోంచి వచ్చిన వాడిని కాబట్టి తెలుగు స్టూడెంట్స్ స్కిల్స్ని పెంచాలని మాత్రమే ట్రై చేశాను. ఇప్పుడు ఏంటి అంటే నా మ్యాక్సిమం ఎఫర్ట్స్ అగైన్ మళ్ళీ తెలుగు స్టూడెంట్స్, తెలుగు కాలేజ్ స్టూడెంట్స్ గ్రాస్ రూట్ లెవెల్లో ఉండే ప్రాబ్లమ్స్ని అడ్రస్ చేయడం పైనే ఉంటాయి. అండ్ మిగతా 10% 20% ఎఫర్ట్స్ని మాత్రమే నేను మలేషియా, సింగపూర్, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ అండ్ వియత్నాం పైన స్పెండ్ చేస్తాను. సో నా దృష్టి అంతా ఎప్పుడు కూడా తెలుగు స్టేట్స్ పైన మాత్రమే ఉంటుందన్నమాట. ప్రాబ్లమ్ని గ్రాస్ రూట్ లెవెల్ నుంచి అడ్రస్ చేయడానికి ట్రై చేస్తున్నాను. కాలేజ్ స్టూడెంట్స్ లెవెల్ నుంచి ట్రై చేస్తున్నాను. నా ఫైనల్ గోల్ ఏంటి అంటే, చైనా అనేది ఎలక్ట్రానిక్స్లో ఎంత ఫేమస్ అయిందో తెలుగు స్టూడెంట్స్ కూడా ఒక ఐటీ ప్రొడక్ట్ డెవలప్మెంట్లో అంత ఫేమస్ అవ్వాలి. ఓకే, ఏదో కంపెనీకి వెళ్ళామా వర్క్ చేసామా అనేది కాకుండా ఒక ప్రోడక్ట్స్ని తయారు చేయగలిగి ఒక ఐటీలో ఇన్నోవేషన్ చేసే లెవెల్కి నేను తెలుగు కాలేజ్ స్టూడెంట్స్ని తీసుకెళ్లాలనేది నా ఫైనల్ గోల్. అది డెఫినెట్లీ సాధిస్తాను. ఇంత దూరం వచ్చాను అంటే, ఒక చిన్న ఎంప్లాయీ నుండి L2 సపోర్ట్ ఇంజనీర్ నుంచి ఇంత దూరం వచ్చాను అంటే చాలా చేశాను, చాలా స్ట్రగుల్ అయ్యాను. బట్ అది నాకు స్ట్రగుల్ లాగా అనిపించలేదు, ఇష్టపడే చేశాను కాబట్టి. సో డెఫినెట్లీ నేను అనుకున్న గోల్ త్వరలో రీచ్ అవుతాను. సింగపూర్ అనేది సేఫెస్ట్ అండ్ సెక్యూర్ కంట్రీ కాబట్టి ఇక్కడ నేను కంపెనీ పెట్టాను అనేది ఒక పెద్ద ట్రస్ట్ అనమాట అది. సో మీరు నన్ను నమ్మకపోయినా పర్లేదు, సింగపూర్ని కానీ సింగపూర్లో పెట్టిన కంపెనీని కానీ ట్రస్ట్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యు ఇన్ నెక్స్ట్ వీడియో.